నువ్వు హాస్టల్కి వెళ్ళు, నేను ఫ్రెష్ అప్ అయ్యి వస్తాను. నేను ఎక్కడికి వెళ్ళట్లేదు. నాకు హాస్టల్లో ఉండి ఉండి బోర్ కొట్టింది. నేను ఇక్కడే ఉంటా. నువ్వు ఇక్కడ ఉండొచ్చు, నేను అత్తకేం చెప్పను. నువ్వు ఈ రోజే షిఫ్ట్ అవుతున్నావు, పద లగేజ్ తీసుకొద్దాం. అరుణ్, బాయ్ ఫ్రెండ్. థ్యాంక్స్ అరుణ్. అక్కడి నుంచి తీసుకున్నందుకా కాఫీకా? లేదు, నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో చూద్దామని తీసుకున్నా. అది ఇంకా పడుకొని ఉన్నట్టున్నాడు. అది కాదు, నిన్నలా మాట్లాడినందుకు సారీ. జనరల్గా చాలా మంచోడు, అంజలి విషయంలోనే చాలా సెన్సిటివ్. అంజలి కూడా అంత కోపంగా అంత ఎక్కువ మాట్లాడడం నేనెప్పుడు చూడలేదు. మాట్లాడితే ఆది కోసమైనా మాట్లాడాలి, లేకపోతే ఆది గురించైనా మాట్లాడాలి. స్ట్రేంజ్ బట్ ఐ లైక్ దేర్ బాండ్. అంజలి గొడవ గురించి ఏమైనా? లేదు, నాకు తెలిసి ఆది కూడా చెప్పలేదనుకుంటా. వాళ్ళిద్దరి మధ్యలో మాట్లాడుకున్నంత ఏం జరిగిందో అని ఒక చిన్న క్యూరియాసిటీ. ఏంటాకాంక్ష, ఏదో క్యూరియాసిటీ అంటున్నావు? ఇప్పుడు లేచావారా? మనకు ఫస్ట్ పీరియడ్ ల్యాబ్ తెలుసా నీకు? లేట్ అవుతుంది, కాలేజ్కి రెడీ అవ్వు, వెళ్ళు. కదా 5 minutes. యా, నాకు కూడా లేట్ అవుతుంది, నేను వెళ్తా. సరే మరి, హ్యావ్ ఎ గుడ్ డే. యూ టూ, బాయ్. బాయ్. అంజలి బట్టల్లా ఉన్నాయే, లాస్ట్ టైం మన బట్టలు తొక్కేసింది కదా. ఏం చేస్తున్నావురా? ఆ స్నానంకి వెళ్ళినట్టుంది, తన బట్టలు తొక్కేస్తున్నా. మొన్న అలాగే తొక్కింది, నువ్వు కూడా తొక్కుదా. దాని బట్టలు తొక్కుతుంటే నువ్వెందుకు కోపంగా చూస్తున్నావు? ఆకాంక్ష సారీ, నిజంగా అంజలి బట్టలు అనుకున్నాను, సారీ. నేను ఉతికించేస్తాను. ఆకాంక్ష సారీ. అబ్బా, ఇవి నువ్వు ఇచ్చిన బట్టలేరా? ఎదవా 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 అని చెప్పేది ఆకాంక్ష. ఎదవ ఫెలో. ఒకసారి ఆకాంక్ష ప్లీజ్. ఫెలో. హలో, చచ్చావు నా చేతిలో, చచ్చావు. ఏంట్రా ఇది ఉతికే? ఎదవాని ఎదవ, చచ్చిపో చచ్చిపో. దరిద్రుడా దరిద్రుడా, స్టూపిడ్ ఇడియట్. నేను ఉతికిస్తాను. అలా గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అరుణ్. కొత్త ప్లేస్ కదా, నిద్ర బాగా పట్టిందా? బాగా పట్టింది. అవును, బ్రేక్ఫాస్ట్ ఏం చేయమంటావు? నీ ఇష్టం, ఏదో ఒకటి చెయ్యి. సరే. తినరా, అది తిను తిను. షిట్ అరుణ్, మళ్ళీ ఏమైంది? మోషన్ టాబ్లెట్ కలిపి ఉంటుంది. ముందు డౌట్ వచ్చి ప్లేట్లు మార్చేసా. నువ్వు తిను. అరుణ్ అరుణ్ అరుణ్, సారీ అరుణ్, కావాలని చేయలేదు. ఐఎమ్ వెరీ సారీ అరుణ్. ఎక్స్పెక్ట్ చేసా, కానీ అది ప్లేట్స్ మార్చినట్టున్నాడు, వేస్ట్ ఫెలో. పర్లేదులే. నువ్వు వెళ్ళు, నేను ఇంకో ప్లేట్ తీసుకొస్తాను. బ్రో ఓకేనా? కొంచెం సాల్ట్ ఎక్కువైంది బ్రో. సాల్ట్ అంట. ఐఎమ్ వెరీ సారీ అరుణ్. ఇట్స్ ఓకే. ఎవరు తీసుకున్న గోతులో వాళ్ళే పడతారంట.
గోతులు తీయడం బాగా అలవాటు అనుకుంటా. అయ్యో చిన్నప్పటి నుంచి నీ దగ్గర కదా నేర్చుకున్నా. పా ఆపండ్రా, తిను తొందరగా, కాలేజ్కి లేట్ అవుతుంది. నన్నే బుక్ చేశాడు, ఏదో ఒకటి చాలు వీడిని. తిన్న చాలు, పదా. అరే తిన్ని పదా. అయిపోయారా అది నువ్వు. ఇప్పుడు ఈ స్టన్స్ అవసరమా? అవసరమా ఏంటి? వాళ్ళని కలిపితే కానీ మనం హ్యాపీగా ఉండలేం. వాట్? అదేలే, కలిసిపోయేలా చేద్దాం. కలిసిపోవడం పక్కన పెట్టు, కొట్టుకోకుండా ఉంటే చాలు. అంతా రెడీ కదా? అబ్బో ఇలాంటివి చాలా చేసాం మ్యామ్. వాళ్ళని కలిపే బాధ్యత నాది. ఓకే, పని అయ్యాక పేమెంట్ ఇస్తా. మ్యామ్ పని గురించి నాకు వదిలేయండి, పేమెంట్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి. డన్. వీడిని సెట్ చేసా, వీడు వాళ్ళని సెట్ చేస్తాడు. షూరా? వాళ్ళు కొట్టుకోకుండా ఉంటే చాలు, అందరి ముందు పరుగు పోతుంది ఇక్కడ. అంతవరకు వస్తే మనం ఉన్నాంగా ఇక్కడ. చల్. అరే వచ్చేసాడు రా, వచ్చేసాడు. నాకు రమ్మని చెప్పి ఇక్కడ కనిపించదేంటి? సాయి. ఓకే మ్యామ్, నేను చూసుకుంటా. ఇప్పుడు ఆదిని అంజలి పక్కన ఎలా కూర్చోబెడతాం? నేను సెట్ చేస్తా. హలో, వచ్చావా? ఇప్పుడే వచ్చా. అసలు ఇక్కడికి ఎందుకు రమ్మని చెప్పావు? హలో, మహాదల్ ఎక్కడ కూడా వచ్చిందా? అయినా అది ఎక్కడ ఉంటే మనకెందుకులే, మన పని మనం చూసుకుందాం. హలో బేబీ, అంజలి కూడా అక్కడే కూర్చుంది. అరుణ్ రావడానికి టైం పడుతుందంట. నువ్వు వెళ్ళి తన దగ్గర కూర్చోవచ్చు కదా. మనకెందుకు ఆకాంక్ష, దాంతో ఎవడు కూర్చుంటాడు? ట్రీట్కి పిలిచింది నేనే కదా, నేను పట్టించుకోకపోతే ఏం బాగుంటుంది చెప్పు. ప్లీజ్. సరేలే, వెళ్తాను. థ్యాంక్ యూ. సరే నేను వచ్చేస్తున్నా. బాయ్ బాయ్ బాయ్. సెట్ చేసా. అంజు నన్ను తిట్టకు ప్లీజ్. ఆఫీస్ నుంచి బయటికి రాగానే ఆకాంక్ష పార్టీకి రమ్మని పిలిస్తే వచ్చాను. వాట్? అరుణ్ ఇది నీ పనా? సరే సారీ. ముందు ఫుడ్ ఆర్డర్ చేసుకో. బాయ్. అది కాదు. హలో. హాయ్ సార్. హాయ్ మ్యామ్, ఆర్డర్ ప్లీజ్. ఇంకా రావాలి. ఓకే మ్యామ్. సార్ ఆర్డర్ ప్లీజ్. వస్తున్నారు, వచ్చాక చేద్దాం. సార్ అప్పటి వరకు కామ్గా ఉండే బదులు ఆర్డర్ ఇవ్వచ్చు కదా సార్. నాకేం అక్కర్లేదు, దానికి కావాలేమో తీసుకో. నాకేం వద్దు. అంటే ఇద్దరు కలిసి వచ్చారు కదా సార్, కలిసి ఆర్డర్ ఇవ్వండి. అయినా వీటితో నేను కలిసి రావడం ఏంటి? సేమ్ ఫీలింగ్. సార్ లవర్స్ అన్నాక 1,00,000 గొడవలు అవుతాయి, సర్దుకుపోవాలి సార్. నేను వీడిని లవ్ చేయడమా? ఫేస్ అద్దంలో చూసుకోమను. అయినా వీడితో టేబుల్ షేర్ చేసుకోవడమే ఎక్కువ, మళ్ళీ లవ్ చేయడం ఒకటా? ఒక్కదానిగా ఉన్నావు, జాలితోటి వచ్చాను చూడు, నన్ను నేను అనుకోవాలి. బిల్లు కడతానన్న కక్కుర్తితో వచ్చి ఉంటావు, మళ్ళీ దానికి జాలి అని జోకులు ఎందుకులే. కమ్ డౌన్ సార్, కమ్ డౌన్ మ్యామ్. మీరు ఇంతలా గొడవ పడుతున్నారంటే మీరు ఖచ్చితంగా లవర్సే. రేయ్, ఎవరికి రా లవర్స్? ఇంకోసారి లవర్స్ అన్నా అంటే పళ్ళు రాలుతాయి. సార్ ఛీ, అసలు వీడిని ఎవరైనా లవ్ చేస్తారా? అది కూడా నాలాంటి అమ్మాయి. అసలు ఏం చెప్పేవాడికి? వాళ్ళిద్దరిని కలపమని చెప్పా. వాడికి ఏదో తేడాగా అర్థమైనట్టుంది. సెకండ్కోసారి లవర్స్ అంటున్నాడు. అయ్యో రామా, కలపమనే చెప్పాను రా జస్ట్. వాళ్ళు కొట్టుకునేలా ఉన్నారు. సరే పద వెళ్దాం. అవును, నువ్వు పెద్ద అప్సరసవి, బయట క్యూ కడుతున్నారు. యాదవ్ పిట్ట మొహం వేసుకొని నువ్వును. అట్లీస్ట్ నాది పిట్ట మొహం, క్యూట్గా అయినా ఉంటుంది.
నీ చూసుకున్నావా బర్రెమొహం విరక్తిగా చిరాగ్గా ఛీ. అవును మరి ఫేస్ల గురించి తమరే మాట్లాడాలి. నీది ఎంత దరిద్రపు కొట్టు ఫేస్ నీకు తెలీదా? మొన్న నీ ఫేస్ చూసి వెళ్తేనే 1000 ఇచ్చే వరకు పోలీసుడు వదలలేదు. తమర ఫేస్ చూసి వెళ్తేనే బండి పంచర్ అయిపోయింది. అయినా నీ ఫేస్ గురించి ఒకసారి మీ నాన్న అడుగు. ఆ దరిద్రపు కొట్టు ఫేస్ చూడలేకే చిన్నప్పటి నుంచి హాస్టల్లో వేస్తారు. ఏ అది అరుణ్ బిల్ సెటిల్ చేసి వచ్చాయి. ఆకాంక్ష ఒకసారి ఆగు. నేను వెళ్ళి బిల్ సెటిల్ చేస్తా. అయ్యో తప్పు చేశానే. వెళ్దామా?